నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్. నొప్పి బయట నుంచి వస్తుంది చూసారా, ఆ నొప్పి గురించి మాట్లాడుకుందాం. నిజానికి నొప్పి ఎప్పుడూ లోపలే ఉంటుంది. మీకు ఎక్కడో నాక్సియస్ స్టిమ్యులస్ అయ్యి గుచ్చుకుంటే ఆ గుచ్చుకున్న దాని దగ్గర నుంచి కొంత కెమికల్ రిలీజ్ అయ్యి ఆ కెమికల్ నుంచి నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి అది బ్రెయిన్కి వచ్చి ఇది నొప్పి అని చెప్తుంది. అలాగే వేడి, అలాగే చల్లదనం, ఏదైనా సరే ఒక సెన్సేషన్ మన బ్రెయిన్కి ఏదైనా తగిలితేనే తెలుస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బయట నుంచి వస్తుందేమో నొప్పి అని మనం నమ్మేసి మన మైండ్ నొప్పి బయట నుంచి తీసుకుంటుంది. శరీరానికి వచ్చే నొప్పి అంతా బయట నుంచి కారణమైన లోపల నుంచే నరముల ద్వారా నొప్పి వస్తుంది. కానీ మైండ్ మాత్రం బయట నుంచి ఏది తగలకపోయినా తగిలిందేమో అనుకుని నొప్పి తెస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఎమోషనల్ పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చే నొప్పి. అందులో వెరీ స్పెసిఫిక్గా మన మైండ్ ఒక మనిషిలాగా మనలాంటి రూపం తీసుకుని కొన్ని విషయాలని నొప్పిగా భావిస్తుంది, నొప్పి అని అనుకుంటుంది. అలాంటి నొప్పి ఏంటంటే, వెరీ కేర్ఫుల్గా వినండి, నీ మైండ్ కొన్ని విషయాలని నాక్సియస్ స్టిములై అంటే నొప్పి కలిగించే ఆ గుచ్చే విషయాలు అని నీ మైండ్ నమ్మి అక్కడి నుంచి నొప్పి తీసుకొస్తుంది. సో పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్, నొప్పి బయట నుంచి వచ్చేది ఏంటంటే, నీ మైండ్ కొన్ని విషయాలు ఇది రాంగ్, ఇది చాలా చెడ్డది, ఇది అసలు మంచిది కాదు అని చెప్పి బాధ పెట్టడం మొదలు పెడుతుంది. అందులో ఆ పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్లో వచ్చే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైనా నిన్ను కించపరుస్తారేమో ఆర్ థ్రెట్ అనాలిసిస్ అంటారు. ఇది డేంజర్, వీళ్ళు నన్ను డ్యామేజ్ చేస్తారు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు నన్ను కించపరుస్తారు, వీళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు అనే ఒక డీప్ కాన్సెప్ట్ వల్ల ఇతరులని మనం చెడుగా చూడడం మొదలుపెట్టి, వాళ్ళు నిజంగా చెడు చేస్తారా మంచి చేస్తారా కాదు పాయింట్ ఇక్కడ, వాళ్ళు చెడు చేస్తారేమో అని ఆలోచించడం ద్వారా మన లైఫ్లో మనము కొన్ని తెలియని సీన్ల ద్వారా నొప్పి తెచ్చుకుంటాము. కొంతమందిని చూడండి, మా తోటి కోడలు మాకేదో చేసింది, మా బాస్ నన్ను ఏదో టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే నా కొలీగ్ కావాలని నా మీద ప్లాన్ వేస్తోంది, వీళ్ళందరూ కలిసి కుట్రలు పన్నుతున్నారు. ఈ టైప్లో మన మైండ్లోనే కొన్ని తప్పుడు ఆలోచనలు, వాటి వల్ల నిజంగా వాళ్ళందరూ నన్ను బాధ పెట్టేస్తున్నారేమో. కొంతమందికి అయితే తెలుస్తుంది కూడా, వాళ్ళు ఏం తప్పు లేదండి నాకు తెలుసు, కానీ నాకేంటో మైండ్ ప్రశాంతంగా ఉండట్లేదు, ఖచ్చితంగా వీళ్ళ వల్లే వీళ్ళ వల్లే అని మనమే డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం. ద ఫండమెంటల్ అండర్లైన్ పాయింట్ మిస్ అయ్యేది ఏంటంటే, మనమే కొన్ని మన మైండ్ లోపల పెట్టుకుని దాని ద్వారా దానికి డ్యామేజ్ అవుతుందేమో అని బయట నుంచి వస్తుంది నొప్పి అనుకుంటాం. ఇక్కడి నుంచి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. ఈ నొప్పి రావడానికి, అంటే ఆ పెయిన్ అనేది మన మైండ్లోకి రావడానికి, ఒకటి ఇతరులు ఎవరైనా మనని థ్రెట్ చేస్తారేమో, గుచ్చుతారేమో, కించపరుస్తారేమో అయితే, ఇంకొంచెం డీప్ లెవెల్కి వెళ్తే అసలు నా లోపల ఉండే ఒక పవర్ని గుర్తించకుండా నన్ను ఎవ్వరూ ఎఫెక్ట్ చేయలేర్రా బాబు, లోపలికి ఇక్కడ దాకా దెబ్బ కొట్టచ్చేమో కానీ లోపలికి నేను అలౌ చేస్తేనే కానీ పోదు. వాడెవడో ఏదో మాట అన్నాడు, ఆ మాటని నేను తలుచుకుని అరే ఇది చెడ్డ మాట అని అనుకుంటే తప్ప అది నన్ను బాధ పెట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా ఏంట్రా అన్నాడు అనుకో, అది నా ఫ్రెండ్ అని అనుకున్న రోజున ఆ రా అనే మాట నన్ను బాధ పెట్టదు. అదేమన్నా రోడ్డు మీద ఎవడో ఆటో వాడు వెళ్తూ ఏం రా అన్నాడు అనుకో, నన్ను రా అంటాడా వాడు అని కోపం వస్తుంది. మీరు చూసారా, ఆ వర్డ్ నార్మలే, కానీ మనము ఇలాంటి వాడు నన్ను రా అనొచ్చు అని పాజిటివ్ పెట్టాం కాబట్టి అది నన్ను బాధించలే, ఎవడో వాడు నన్ను రా అనకూడదు అని పెట్టుకున్నాము కాబట్టి అది మనని బాధించింది. నొప్పి ఫ్రమ్ అవుట్ సైడ్ మాట్లాడుకుంటున్నాం, పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు తప్పుడు వాళ్ళు, వాళ్ళు రాంగ్ వాళ్ళు, వాళ్ళు నన్ను బాధ పెడతారు అని బయట నుంచి పెయిన్ తీసుకున్నాము కాబట్టి మనం పెయిన్ని ఫేస్ చేస్తాము. తీసుకోకపోతే మనము పెయిన్ని ఫేస్ చెయ్యము. అసలు మనకి సఫరింగ్ ఉండదు, బాధ ఉండదు. కానీ మనం అంత ఈజీగా తీసుకోలేం. నేనెట్లా ఊరుకుంటా సార్, వాడెవడో ఆటో పర్సనో లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటోడో నన్ను రా అంటే నేనెందుకు ఒప్పుకుంటా సార్ అని ఎంతోమంది బాధపడుతుంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఫైట్ చేస్తే అక్కడ ఫైట్ చేసి మర్చిపోవాలి, కానీ అది తలుచుకుని గుచ్చుకుని బాధపడకూడదు. సో దట్ ఈజ్ పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంకా లోపలికి వెళ్దాం మనం. సో ఒకటేమో వాళ్ళందరూ కించపరుస్తారేమో అనుకోవడం, రెండోదేమో ఆ మాటల్ని చెడు అని తీసుకోవడం, మూడోది వచ్చేసరికి వీళ్ళందరూ నన్ను కించపరచడానికి కావాల్సిన పర్సనాలిటీ, నేను వీక్, దట్ వాళ్ళందరూ నన్ను అనగానే నేను బాధపడిపోతానండి, నేను సాఫ్ట్ అండి, నా నేచర్ సాఫ్ట్ అండి, నేను ఎంతో ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేనండి, నేను తప్పు చేయకుండా నన్నంటే తట్టుకోలేనండి. ఈ టైప్లో నా పర్సనాలిటీని నేను సాఫ్ట్ చేసేసుకుని నన్నెవ్వరూ అనకూడదు అని పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ని నేను వెల్కమ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ 3 లేయర్లో చెక్ చేసుకోండి. నొప్పి బయట నుంచి వచ్చి మన శరీరానికి గుచ్చుకుందనుకో అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేని మైండ్లో నువ్వు నీ గురించి ఒకటి అనుకుని, ఆ నీ గురించి అనుకున్న దానికి ఏదో వచ్చి తగులుకుందని అనుకుని ఆ నొప్పిని అనుభవిస్తూ ఉంటాము. దట్ ఈజ్ అన్ ఎమోషనల్ పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్. నిజముగా నీ లోపల అనంతమైన శక్తి ఉండి ఏది నీకు అఫెక్ట్ చెయ్యదు, బట్ మనం చేస్తాము అని అనుకుంటాము. ఆకాశం మీదకి ఎవడైనా చూసి ఏంటి అని బాంబు వేసినా ఆ ఆకాశం నుంచి బాంబు మళ్ళీ తిరిగి నానెత్తి మీదే పడుతుంది అనే విషయం గుర్తించిన రోజున వాడెవడో ఏవో మాటలు అన్నాడు, ఏదో చేశాడు, మా ఆయన ఇట్లా అన్నాడు, మా హస్బెండ్ ఇట్లా చేసింది, వైఫ్ ఇలా చేసింది, బాస్ ఇట్లా, ఇన్ని నడుస్తున్నా నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటే అవి తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతాయి. అప్పటికప్పుడు మీకు తెలియకపోవచ్చు, బట్ మ్యాజిక్ తెలుసా, నిజంగా అలా జరుగుతుంది. అలాని చేతగానితనంగా ఉండిపోమని చెప్పట్లేదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరేమి రెస్పాండ్ అవ్వద్దు, మాట్లాడొద్దని చెప్పట్లే. మీరు ఇవ్వాల్సినవి చెప్పాల్సినవి చెప్పేయాలి. ఇక్కడ మాత్రం కట్ అండ్ సెపరేట్ అయిపోండి. దానికెందుకు బాధ, వాడు ఏదన్నా మాట అన్నాడు, నేను అనేసాను, ఫినిష్. ఎలా అండి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి, వీళ్ళు అసలు మనుషులేనా అండి అనే సఫరింగ్లోకి వెళ్ళొద్దు. ఇది పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు విషయాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, బయట నుంచి వచ్చే నొప్పిని నేను తట్టుకుని ఉంచుకోను. కొంతమంది ఇంకొక అడుగు ముందుకెళ్ళి బయట వేరే వాళ్ళంటే ఓకే అండి, ఇంట్లో వాళ్ళే అంటున్నారండి అని. ఇంట్లో వాళ్ళు కూడా నీ నుంచి బయటే ఉన్నారు మిత్రమా, ఇది గుర్తించాలి. నా వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు, నా సొంత కొడుకు, నా సొంత ఫ్యామిలీ, ఎవరైనా సరే నీ లోపలికి మాత్రం నువ్వు ఒక్కదానివే. ఇది గుర్తించిన రోజున జ్ఞానోదయం టంగుమని వెలుగుతుంది. అస్సలు మీ లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. అండ్ అలా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు మారిపోతారు. అది ఫన్ పార్ట్. వాళ్ళు మారాలో అనుకున్న రోజులు మారారు కదా. నేను లోపల ప్రశాంతంగా ఉండడం స్టార్ట్ చేయగానే వీళ్ళందరూ మారిపోతారు. మేము ఇది అనుభవించి చెప్తున్నాం కాబట్టి మీరు ట్రై చేయాలి. ఎవరి గురించి బయట నుంచి నొప్పిని నేను లోపల తీసుకోను అని గుర్తించాలి. దట్ ఎమోషనల్ పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ డేంజరస్. ఎమోషనల్ పెయిన్ ఫ్రమ్ ఇన్సైడ్ మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు చెప్తాను లోపల నుంచి నొప్పి ఎలా వస్తుందో. బట్ బయట నుంచి మాత్రం ఎవడో కించపరుస్తాడు, ఎవడేదో అంటాడు, వీటి గురించి పడకూడదు. హ్యాపీగా ధైర్యంగా లైఫ్ని ఓపెన్గా లీడ్ చేయండి, ఓపెన్గా బ్రతకండి, ప్రశాంతంగా బ్రతకండి. ఏమీ కాదు, ఓపెన్గా ఎవరెవరు ఏమేమంటారబ్బా అనుకొని అనే ధైర్యంతో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. దిస్ బాగా అర్థం చేసుకోండి. ఎమోషనల్ పెయిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ డేంజరస్. థ్యాంక్ యూ సో మచ్.